ఈ పునరుద్ధాన ఆరాధనకై ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్య లేఖనాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ నుంచి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదవండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు ఈ ఉదయకాల పునరుద్ధాన ఆరాధనలో ఈ వాక్య లేఖనముల ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమెన్. దయచేసి అందరూ నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. అటు ఇటు ఎవరు చూడొద్దు, మాట్లాడొద్దు. ఈ వైపు చూడకపోయినా మీ కదలికలు నాకు కనబడతాయి కదా కంట్లోకి, కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంటుంది. కనుక అటు ఇటు దయచేసి చూడకండి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఒక ప్రాముఖ్యమైన విషయము తిమోతిని గూర్చి మాట్లాడుతూ ఆయన తిమోతిని గురించి అక్కడ కొన్ని విషయాలు పొందుపరిచారు. తిమోతికే పత్రిక రాశారు. సంఘమును ఎలాగున నడిపించాలో, సంఘములో ఎలాంటి క్రమాలు ఉండాలో, ఒక సేవకునిగా నువ్వెలా ఉండాలో, సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలో, ఈ క్రమాలన్నీ తెలియజేయడం కోసం పత్రిక రాస్తూ ఈ 2వ పత్రికలో పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని. అక్కడ 3 విషయాలు మనం చూస్తాం. నేను మరలా ఆ సందర్భాన్ని చదువుతాను చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని అన్నాడు అక్కడ. అది గుర్తుపెట్టుకోండి, వీలుంటే అండర్లైన్ చేసుకోండి. నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించు. ఇంకొక మాట మాట్లాడాడు తిమోతి గురించి పౌలు గారు. నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనసాక్షితో నేను సేవించిన దేవుని ఎదుట దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన యునికిలో లోయలోను నీ తల్లి అయిన యునికిలోను వసించెను అని మాట్లాడారు. ఇక్కడ 3 విషయాల గురించి పౌలు గారు మాట్లాడారు. ఒకటి, నీ కన్నీళ్లు తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటే నిన్ను చూడవలని రేయింబగలు అపేక్షించు. నీ కన్నీళ్లు తలచుకుంటున్నాను. పత్రిక రాశారు పౌలు గారు, తిమోతికి పత్రిక రాశారు. పౌలు గారు చాలా దూరంలో ఉన్నారు. తన కుమారుడైన ప్రియ కుమారుడైన తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి నీ కన్నీళ్లను నేను జ్ఞాపకం చేసుకున్నాను, నాకు సంపూర్ణమైన ఆనందం ఉంది, నిన్ను చూడాలి అని ఆశతో ఉన్నాను అని చెప్పాడు ఆయన. నీ కన్నీళ్ళు నేను తలచుకుంటున్నాను, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని మాట్లాడారు. ఎవరి కన్నీళ్ళు? నేను జ్ఞాపకం చేసుకున్నాను. నువ్వు ఆ దినాన ఏడ్చిన ఆ ఏడుపు, నువ్వు కార్చిన కన్నీళ్ళు నాకు బాగా గుర్తున్నాయి. నేను మర్చిపోలేదు అది. దాన్ని ఇక్కడ వివరిస్తూ మాట్లాడారు పౌలు గారు.
తిమోతి కన్నీళ్ళు పౌలు గారు జ్ఞాపకం చేసుకున్నారంటే తిమోతి ఎంతలా ఏడ్చుంటాడు చెప్పండి. ఒకరు కన్నీళ్ళు మనకి గుర్తున్నాయి అంటే వాళ్ళు ఎంతో భయంకరంగా ఏడితేనే తప్ప మనకు ఆ కన్నీళ్ళు గుర్తుండవు. అవునా? ఊరకన ఇంట్లో బాధను బట్టి భార్య ఏడితేనే బాగా ఏడు అంటారు తప్ప పెద్ద పట్టించుకోరు. అవునా? కానీ పౌలు గారు మాత్రం నీ కన్నీళ్లను నేను తలంచుకుంటున్నానని మాట్లాడారు. అయితే కన్నీళ్ళు తలంచుకున్నారు వాస్తవమే. అసలు తిమోతి ఎందుకు కన్నీళ్ళు గార్చాడు? ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం. తిమోతి ఎందుకు కన్నీళ్ళు గార్చాడు? దేనికోసం గార్చాడు కన్నీళ్ళు? తిమోతికి ఏదైనా బాధ వచ్చి కన్నీళ్ళు గార్చాడా? తిమోతి ఏదైనా అప్పుల బాధలో ఉండడం బట్టి కన్నీళ్ళు గార్చాడా? లేదా తిమోతి తన జీవితంలో ఎదుర్కొన్న శ్రమలను బట్టి కన్నీళ్ళు గార్చాడా? లేదా పరిచర్యలో తనకు ఎదురైన అవమానములను బట్టి కన్నీళ్ళు గార్చాడా? దేని కొరకు కన్నీళ్ళు గార్చాడు తిమోతి? తాను కార్చిన కన్నీళ్లకు ఒక మంచి భావం ఉంది. ఊరకనే తిమోతి కన్నీళ్ళు గార్చలే. అందుకే అంటాడు, నీ కన్నీళ్ళని నేను తలంచుకుంటున్నాను. నువ్వు కార్చిన కన్నీళ్ళు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి తిమోతి, నేను మర్చిపోలేదు. ఏడుపులో చాలా రకాలు ఉంటాయి. అవునా? ఏడుపులో చాలా రకాలు ఉంటాయి. మనం బండ్ల మీద కానీ బస్సుల మీద కానీ వెళ్తున్నప్పుడు కొన్ని ఆటోల మీద రాస్తారు వెనకాల, నన్ను చూసి ఏడవకరా అని. మరి కొంతమంది రాస్తారు, నరగోళ్ళకు నమస్కారం. కొంతమంది అయితే మనుషులు ఏడుపులు తగిలేస్తాయి అని. ఏం తగిలేస్తాయి అంట? ఏం తగిలేస్తాయి? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనుషులు ఏడుపులు మనకు తగలవు, మన భక్తిహీనత మనకు తగులుతుంది. ఒకవేళ కొన్నిసార్లు పరీక్షించడానికి దేవుడు కొన్ని శ్రమలు మన జీవితంలోకి అనుమతిస్తాడు. ఇలా కొన్ని రకాలు ఉంటాయి. ఒకటి ఏడుపు మనకి తగలడం అనేది అది అసలు నిజం కాదు. అర్థమైందండి? ఇలా ఏడుపుల్లో కొన్ని రకాలు ఉంటాయి. అంటే నన్ను చూసి ఏడవకరా అని ఎందుకు అన్నాడు? ఎందుకు టైటిల్ రాశాడంటే ఆడు కొనుక్కున్నాడని పక్కనోడు ఏడుతున్నాడు. ఈడు కొనేసాడురా బాబా, ఈడు కట్టేశాడురా బాబా, ఈడు స్టేర్ లేపేశాడురా బాబోయ్. ఏ ఏడుపండి ఇది? ఏ ఏడుపు ఇది? పక్కనోడి ఎదుగుదల చూసి వార్చలేని ఏడుపది. ఏ ఏడుపు అంటారు అది? పక్కవాడి ఎదుగుదలను చూచి వార్చలేని ఏడుపది. ఇలా ఏడుపులో చాలా రకాలు ఉంటాయి. తిమోతి కూడా ఒకానొక సందర్భంలో పౌలు సమక్షంలో పౌలు ఉండగా భయంకరంగా ఏడ్చాడు తిమోతి గారు. అందుకే పౌలు గారు అంటారు, నీ కన్నీళ్ళు నేను తలచుకుంటున్నాను, నిన్ను చూడాలని చాలా ఆశపడుతున్నాను అని మాట్లాడారు. ఎందుకు ఏడ్చుంటాడు తిమోతి గారు? చూడండి, మీకు దానికి ఒక ఆధారం బైబిల్లో కనిపిస్తుంది. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 36వ వచనం నుంచి చదవండి. అతడంటే ఇక్కడ ఎవరో కాదు, పౌలు గారు. అతడు ఇలాగూ చెప్పి మోకాలుని వారందరంటే సంఘపు పెద్దలు. అర్థమైంది కదా? ఈ సందర్భం మీకు ముందు ధ్యానం చేస్తే కనిపిస్తుంది. పౌలు గారు మిలేతులో ఉండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలందరినీ పిలిపిస్తాడు. మిలేతునకు పిలిపించి వారితో మాట్లాడుతూ, నేను ఆసియాలో ఉన్నప్పుడు ఆసియాలో కాలు పెట్టింది మొదలుకొని మీ ఎదుట ఎల్లకాలం ఎలా ఉన్నానో మీకు తెలుసు, నా మాదిరి మీకు తెలుసు, నా ప్రార్థన మీకు తెలుసు, నేను ఎంత సహించుకున్నానో మీకు తెలుసు, మీకోసం ఎన్ని కన్నీళ్ళు గార్చానో మీకు తెలుసు, నమ్మకంగా దేవుని పని ఎలా చేశానో మీకు తెలుసు, సంపూర్ణంగా దేవుడు నాకు ఇచ్చింది ఏమీ దాయకుండా మీకు ఎలా చెప్పానో ఇవన్నీ మీకు తెలుసు అని మాట్లాడుతూ ఆయన అంటాడు, సరే ఇంకా నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను, ఇక మరలా ఎప్పుడు వస్తానో లేదో నాకు తెలీదు, బహుశా నేను ఇంకా మిమ్మల్ని చూడను, మీరు నన్ను చూడరు అని
పౌలు గారు పెద్దలందరినీ పిలిచి, సంఘపు పెద్దలందరినీ పిలిచి చెప్పారు. అప్పుడు అలా చెప్పినప్పుడు 37వ వచనంలో, అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడాలని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. చాలు. సంఘపు పెద్దలందరూ వచ్చారు, మాట్లాడారు. పౌలు గారు చెప్పారు, జాగ్రత్తగా పరిచర్య చేయండి బాబు. దేవుని కొరకు మనం అనేకమైన శ్రమలు అనుభవించి అప్పుడు మనం పరలోకం చేరవలసి ఉన్నది. విశ్వాసమును కాపాడుకోండి, నమ్మకంగా దేవుని పని చేయండి, నిస్వార్థంగా సేవ చేయండి, దేవుని కొరకే పోరాడండి, ప్రభు పనిలో స్థిరంగా ముందు కొనసాగండి అని మాట్లాడి ఆయన వెళ్ళిపోతున్నారు. ఇక నా ముఖం మీరు చూడరు, మీరు నేను కలుసుకోవడం అనేది ఇంకా జరగదు బహుశా అని పౌలు గారు మాట్లాడి వెళ్ళిపోతున్న సందర్భంలో వారందరూ అక్కడ మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ఆ పెద్దలందరూ భయంకరంగా ఏడ్చారు. అందులో తిమోతి ఒకడు. తిమోతి ఏడుపు దేనికోసం చెప్పండి. నీ కన్నీళ్ళు నాకు గుర్తున్నాయి అన్నాడు కదా పౌలు గారు. నీ కన్నీళ్ళు నేను జ్ఞాపకం చేసుకున్నాను, నిన్ను చూడాలని ఆశపడుతున్నాను అన్నాడా? ఎందుకు ఏడ్చాడు ఆయన పౌలు గారు, తిమోతి గారు? ఒక ఆత్మీయ సహవాసము కోల్పోతున్నాడు, ఒక సేవకుడు దూరం అయిపోతున్నాడు, ఒక మంచి సేవకుడు నడిపించిన తండ్రి, ఆత్మీయ తండ్రి వెళ్ళిపోతున్నాడు. మరలా వస్తాడో లేదో తెలీదు. ఇప్పుడు తిమోతి కన్నీళ్ళు దేని కొరకంటే ఒక మంచి ఆత్మీయ సహవాసము నాకు దూరం అయిపోతుంది, కోల్పోతున్నాను. ఇది తిమోతి ఏడుపు. తిమోతి బాధ అంతా అదే. నేను ఒక్కడైపోతాను, అది కాదు ఏడుపు. దేవుని సేవలో ప్రయాసపడాలా, దానికోసం కాదు ఏడుపు. తిమోతి యొక్క కన్నీళ్ళు దేనికోసం అంటే ఒక మంచి సహవాసాన్ని నేను కోల్పోతున్నాను. ఈ రోజున ఎక్కడ చూసినా భౌతికమైన ఏడుపులు కనబడుతున్నాయి తప్ప ఆత్మ సంబంధమైన ఏడుపులు ఎక్కడ కనబడట్లేదు. ఏనాడైనా అరే దేవునితో నాకున్న సహవాసము దూరం అయిపోతుంది అని ఏడ్చారా ఎప్పుడైనా? ఏడ్చాము ఎప్పుడైనా? మనం ప్రార్థన జీవితం తగ్గిపోతుంది అని ఏడ్చారు ఎప్పుడైనా? అది కాదు, పక్కన చూసి ఏడుపులు. ఇందా చెప్పాను కదా, ఏ ఏడుపు అదే చెప్పండి? వారవలేని ఏడుపు. పక్కవారి ఎదుగుదలను చూసినప్పుడు వార్చలేరు, ఏడుపు. ఆడు పైకి వచ్చేస్తున్నాడు. అర్థమవుతుందా? మనం అసలు ఈ ఏడుపు కాదు మనలో ఉండాల్సిందే. కొన్ని ఆత్మ సంబంధమైన సహవాసాలు, ఆత్మ సంబంధమైన వరాలు, ధన్యతలు, ఆశీర్వాదాలు కోల్పోయినప్పుడు రావాలి ఏడుపు మనకి. పక్కవాడు ఎదుగుతున్నప్పుడు ఏడ్చే ఏడుపు ఎవరిది? సౌలుది. ఆ సౌలు ఏడుపు అది. దావీదుకి 10,000 అన్నప్పుడు ఏం చేశాడు సౌలు? గోల్ చేసేసాడు. హే, నాకు 1000, దావీదుకి 10,000. నాట నుండి దావీదు మీద సౌలు విషచూపు నిలిపెను. ప్రక్కవారిని చూచి ఏడవడం అనేది అది సౌలు స్వభావం. అది పక్కవారి ఎదుగుదలను చూచి ఏడవడం ఎక్కువగా ఈరోజు అదే. ఎక్కడ మీరు బయట చూడండి, ఒకడు ఎదుగుతూ ఉంటే, అంటే భౌతిక విషయాల గురించి నేను మాట్లాడట్లే, ఒకడు ఆత్మీయంగా ఎదుగుతున్నా చూచి వారవలేరు. ఒక మాట, దేవుడు మనకిచ్చిన దానితో మనం తృప్తి కలిగి ఉండాలి. ప్రక్కవారు దానిని చూచి వానవలేని ఏడుపులు ఏడిస్తే దానివల్ల మనకే నష్టం. బైబిల్లో మీరు గమనించండి, సౌలు ఆ దావీదు యొక్క ఎదుగుదలను చూచి వారవలేకపోయాడు, అసలు నచ్చలేదు ఎవరికి. మళ్ళీ ఇంకొకడు ఉన్నాడు బైబిల్లో, హామాను. ఎవడీడు? హామాను. ఈడింతే, రాజు తర్వాత నేనే పక్కన ఉండాల. రాజు కాదులే, రాజు తర్వాత పక్కన, రాజు తర్వాత గొప్ప స్థానం ఎవడదనంటే నాదే ఉండాల, ఇంకొకటి ఎవడు రావడానికే లేదో. వచ్చాడా ఈడు ఎంత వారవాడంటే ఈడికి చచ్చిపోతాడు, ఆడు ప్రాణం తీసుకుంటాడు అంతే. ఒక మాట చెప్తున్నాను, నిన్ను చూసి ఎవరైనా ఏడుతున్నారా, నువ్వు కంగారు పడకు. ఎందుకని? ఆడు గొయ్యాడు తోకున్నాడని అర్థం. ఇది సత్యం, మీరు నమ్మినా నమ్మకపోయినా.
అలానే ఎదుటి వాళ్ళ నాశనం మనం కోరుకోవట్లేదు, కానీ అది ఉన్న సత్యం చెప్తున్నాను. వాళ్ళ నష్టం మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నష్టపోతే మనం చూసి సంతోషపడము. అది ఉన్న సత్యం, దేవుడు పెట్టిన ప్రణాళిక అంతే. వారవలేకపోయాడు సౌలు, కలకాలం బతికాడా? హామాను వారవలేకపోయాడు, బతికాడా? మొర్దెకై స్థానాన్ని రాజు హెచ్చించి, రేయ్ హామానా, రాజు గణపరచును ఉద్దేశించి వారికి ఏం చేయాలరా అని హామాను అడిగితే, నన్ను గాక రాజు ఎవరిని గణపరచడు అనుకొని, రాజా వీడి కోరికలను తీర్చేసుకోవడానికి ఇప్పుడు చెప్తున్నాడు. ఇదిగో రాజు గుర్రము, ఒకడు రాజ కిరీటము, ఒకడు రాజ వస్త్రాలు తీసుకొచ్చి అతనికి వేసిన తర్వాత రాజు ఎక్కిన గాడిద ఎక్కించి, గుర్రం ఎక్కించి అతనికి అన్నీ పెట్టి అలంకరించి బాగా తీసుకువెళ్తూ ఉండగా, రథం మీద వెళ్తూ ఉండగా, ఇదిగో రాజు గణపరచును నపేక్షించు వానికి ఇలా ఇలా జరుగుతుందని చాటింపేస్తూ ఉంటే అప్పుడు కిక్కే వేరు అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, అవన్నీ పట్టుకెళ్ళి నమ్మకంగా మొద్దుకైకి చేసి అన్నాడు. ఈడికి చెప్పాను కదా, ఈడు ఏం చేయలేడు, వారవలేడు. పక్కనుడు పైకి వచ్చాడా, ఈడు వారవలేడు, ఆడికి నిద్ర పట్టదు అనమాట. ఇక ఉండలేడు. ఇక రాజు చెప్పాడు, మరి తప్పదు చెయ్యాలి. వెళ్ళి మొత్తానికి తిప్పలబడి మనోడే కిరీటం తెచ్చాడు, మనోడు అన్నీ వేసేసాడు. ఎవరికే? మొద్దుకైకి. ఒకప్పుడు ఏమన్నాడు, ఈడెవడీడు, చెదరిపోయిన సంతానం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళ పద్ధతులు కట్టుబాట్లన్నీ సకల జనుల విధులకు విరోధముగా వ్యతిరేకంగా ఉంటాయి అని చెప్పి ఎప్పుడు చిన్న చూపు చూసేవాడు. మొద్దుగాని చూడగానే ఎలా చూసేవాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది చూపులు ఎలా ఉంటాయి తెలుసా? అంటే ఏంటి, ఈడే నా ముందే అంతరా, అది ఆడు చూపు భావం. హామాన్ అలాగే. ఇక ఏమీ చేసేది లేక రాజు ఆజ్ఞాపించాడు కాబట్టి రాజు ఆజ్ఞాపించిన ప్రకారంగా నమ్మకంగా పట్టుకెళ్ళి మొద్దుకైకి మొత్తం ఊరంతా తిప్పాడు. పొద్దునంతా తిప్పేశాడు. తిత్తున్నంతసేపు హృదయంలో కృంగిపోతున్నాడు, నలిగిపోతున్నాడు. పైకేమో చెప్పాలి, రాజు గణపరచన అపేక్షించు వానికి ఇలాగున చేయబడుతుంది అని చెప్పాలా. గొంతు రాపోయినా గొంతు కొంచెం చీల్చుకొని కష్టపడి చెప్పాడు. ఇక తట్టుకోలేకపోయాడు. నేనే ఎప్పుడు నా పీఠం హెచ్చించబడినా నేనే ఎప్పుడు ఇంతలా గణపరచబడలేదు. రాజు గుర్రం, రాజు రథం, రాజు వస్త్రం, రాజు కిరీటం ఇన్ని ధరించుకో నేనే ఎప్పుడు హెచ్చించబడలేదు. కానీ వీడంటే హెచ్చించబడ్డాను తట్టుకోలేక హామాన్ ఏం చేశాడు చెప్పండి? ఉరుగోయి సిద్ధం చేశాడు, కరెక్టే. చివరికి తట్టుకోలేక ఏం చేశాడు అన్నాను. సహించుకోలేక ఏం చేశాడు హామాన్ చివరికి? ఏమా విన్నారా? లేకపోతే ఆపేస్తా, నాకు ఇబ్బంది ఏం లేదు. ఏం చెప్పాను చెప్పండి మీరే. చివరికి తట్టుకోలేక ఏం చేశాడు చెప్పండి, తెలుసు కదా మీకు. ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి ఏడటం మొదలెట్టాడు. అర్థమవుతుందా? అప్పుడు అలా ఆవిడ చెప్పింది, ఎవడో నీతో పెట్టుకుంది, ఆడు యూదులతో పెట్టుకుని ఎప్పటికే పైకి రాలేవు, నీకు ఇంక వృద్ధి లేదులే, అయిపోయింది సంగతే. అర్థమవుతుందా? తట్టుకోలేక కృంగిపోయి నలిగిపోయి వేసారపడుతుంటే మొత్తానికి ఈ పన్నాగం దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా బయట పెట్టాడు. దేవుడు రాజుకి దయ కలిగించాడు. అప్పుడు ఎస్తేరు తెగించి ధైర్యంగా రాజసముఖంలో నిలవబడి, ఇదిగో ఈ దుష్టుడైన హామానే మా సంతానమనే చంపేయాలని చట్టం పుచ్చింది ఈడే అనగానే, రే ఎవడరాడు అనగానే వచ్చి ముసుకేసారు. తీసుకెళ్ళి ముసుకేయగానే కొంతమంది అన్నారు, అండి అయ్యగారా హామాన్ ఇంటి దగ్గర 50 మూరల ఉరుకోయి స్తంభం రెడీగా ఉందండి. ఎందుకు చెంచాడు? అదిగోండి మొద్దుగా కోసం చెంచాడు. యాదవ తీసుకెళ్ళి అక్కడ వేసాడు. వెంటనే తీసుకెళ్ళి ఏం చేశారు? ఆడు చేయించిన ఉర్రుకొయ్యి మీద ఆడనే వేసారు. నేను ఒక మాట చెప్తున్నాను, ఒకవేళ నిన్ను చూచి ఎవరైనా ఏడుతున్నారా, ఒక మాట చెప్తాను, దాన్ని లక్ష్య పెట్టుకో. అదే సందర్భంలో ఇంకో మాట కూడా చెప్తున్నాను, నువ్వు ఎవరిని చూసి ఏడవకో.
ఓకేనా? వాళ్ళకుందే, నాకు లేదు. ఆ ఏడుపు నీకొద్దు. దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు తృప్తి చెంది ఉండు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఉద్యోగం ఉండొచ్చు, వాళ్ళ పై స్థానంలో ఉండొచ్చు, వాళ్ళ జీతం 1000 రూపాయలు ఉండొచ్చు, వాళ్ళకి ఆదాయం అధికంగా ఉండొచ్చు, వాళ్ళకి కావాల్సింది కొనుక్కోవచ్చు. నిజమే, అదంతా వాస్తవమే కావచ్చు. వాళ్ళని చూచి నువ్వు ఏడవకు, వాళ్ళకున్న నాకు లేదు. వద్దు. దేవుడు నీకు ఇచ్చినంత తృప్తి కలిగి ఉండు. క్రైస్తవుడికి దేవుడు నేర్పించినదే. ఏది ఉన్నా దానితో తృప్తి పడి ఉండడమే క్రైస్తవుడికి దేవుడు నేర్పించిన పాఠం. పక్కన చూసి ఏడవడం, వాళ్ళకు ఉంది మనకు లేదు, వాళ్ళు కొనుక్కున్నారు మనకు లేదు, వాళ్ళు తింటున్నారు మనకు లేదు, నీకు ఎందుకు వచ్చింది? అటు రేపు పొద్దున్న కూడా ఏదో కొంటాడు, నువ్వు కొనేతావా? ఆలోచించాలి. మన ఏడుపు దేనికోసం? పక్కనోడు ఎదుగుతున్నాడన్నా మన ఏడుపు? దేవుడు నీకు తినడానికి ఆహారం ఇచ్చాడా? ధరించడానికి వస్త్రం ఇచ్చాడా? ఉండడానికి నేను ఇచ్చాడా? సమస్తం అనుకూలపరిచాడా? ఆ తృప్తి కలిగి ఉండు. రోడ్ల మీద అడుక్కునే వాళ్ళే తృప్తి కలిగి బ్రతుకుతున్నారు. అవునా? రోడ్ల మీద అడుక్కొని తినే వాళ్ళే తృప్తి కలిగి బ్రతుకుతున్నారు. మరి నీకేం నొప్పి? తిమోతి ఏడుపు అది కాదు. నాకేదో లేదు, సేవకొచ్చాక అన్నీ వదిలేవలసి వచ్చింది. అసలు తిమోతి ఏడుపు అది కాదు. ఒక మంచి సహవాసం కోల్పోతున్నానని, ఒక మంచి దైవ సేవకుని కోల్పోతున్నానని. ఇది తిమోతి యొక్క బాధ, అతని వేదన ఇదే. మనుషులను చూసి ఏడవడం, ఇంకా ఇశ్రాయేలీలాగా భౌతిక సంబంధమైన వాటి కొరకు ఏడవడం. దేనికోసం? ఎందుకు నేను ఇప్పుడు తెలియజేస్తానంటే, దేవుడు రాత్రి నాతో మాట్లాడిన మాటలు రాసుకున్నాను, నేను మీకు చెప్తున్నాను. ప్రక్కవారిని చూసి ఏడవడం, భౌతిక సంబంధమైన విషయాల కొరకు ఏడవడం. నేను చెప్పాను కదా, ప్రక్కవారు ఎదుగుదలను చూసి వారం లేకుండా ఏడ్చే స్వభావం అది హామాను స్వభావం, సౌలు స్వభావం. అవి మనము కలిగి ఉండకూడదు. ఆ రెండవది ఏంటంటే, భౌతిక సంబంధమైన వాటి కొరకు మనము ఏడవకూడదు. భౌతిక సంబంధమైన వాటి కొరకు అంటే తిండి, బట్ట, అవసరతలు, వసతులు. దీనికోసం మనం ఏం చేయకూడదు. ఇశ్రాయేలీయులు వాటి కొరకే ఏడ్చారు. మనకు తెలుసు కదా బైబిల్లో. ఈ కాని చోటికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే, వారు ఉండే ప్రాంతం వారికి అనుకూలంగా లేదని, సరైన వసతులు లేవని, ఆహారము లేదని, నీళ్లు లేవని, వాళ్ళు అరణ్యములో దేవుని మీద తిరుగుబాటు చేసి ఏడ్చారు. ఎవడి గుడారము దగ్గర వాడు నించొని ఒకరోజు భయంకరంగా ఏడుస్తూ ఉంటే, ఏంటి బాబు అని మోషే గారు అడిగితే వాళ్ళందరూ ఏమన్నారు? మాకు మాంసము కావాలి. ఎందుకు ఏడిచారు వాళ్ళు? చెప్పండి. వాళ్ళు ఏడు దేనికోసం? భౌతికమైన అవసరతల కోసం. చెప్పండి. ఎందుకంటే ఈరోజు మనలో ఈ ఏడుపులు ఉండొద్దు. వాటిని కంప్లీట్గా మీరు స్టాప్ చేసేయాలి, ఆపేయాలి. తోటివారిని చూచి, తోటివారి ఎదుగుదలను చూచి ఏడవడం, భౌతిక సంబంధమైన అవసరతల కొరకు ఏడవడం. అర్థమవుతుందా? ఇక మనకు తెలుసు కదండి, కొట్టిన పిండే. మనకు తెలియదు ఏముంది? కొత్త మాటలు ఏముంది? పాడిందే పాడరా అని కొత్త మాట ఏముంది? ఈ జనవరి 1 క్రిస్మస్ ఈ రాగానే దేనికోసం ఏడుపులు మన వాళ్ళందరూనే? నాకు బట్టలు కొంటావా లేదా, నాకు చీర కొంటావా లేదా, నాకు బూట్లు కొంటావా లేదా, మమ్మీ డాడీ అండి. ఎందుకది నేను అంటాను. మనకు ఆ ఏడుపు కాదు. తిమోతిది ఏ ఏడుపో తెలుసా? ఒక మంచి సహవాసాన్ని కోల్పోతున్నానని. నీ జీవితంలో కంట నుండి కన్నీరు వచ్చిందంటే దేని కొరకు రావాలంటే, నీవు కోల్పోతున్న ఆత్మ సంబంధమైన అనుభవాల గురించి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో దేవా, ప్రార్థన చేయలేకపోతున్నాను నాయన, పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాను, నీతో స్థిరమైన సహవాసము నేను చేయలేకపోతున్నాను, మొదటి ప్రేమను కోల్పోయాను, మొదటి భక్తిని కోల్పోయాను, మొదట ఉన్న ఆసక్తిని కోల్పోయాను. ప్రభువా, నాకు వాటిని ఇవ్వవా? ఒక మాట చెప్తున్నాను, నీ జీవితంలో ఎంత విపత్కరమైన పరిస్థితి వచ్చినా ఏడవద్దు. గుర్తుపెట్టుకోండి, ప్రభు ఇచ్చిన మాట చెప్తున్నాను. నీ జీవితంలో ఎంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నా ఏడవకో.
ఎందుకు ఏడుస్తున్నావు? నీ సమస్యను తీయలేనంత చేతకాని వాడని ఏడుస్తున్నావా? మన దేవుడు నీ సమస్యను పరిష్కరించలేని బలహీనుడని ఏడుస్తున్నావు. దేనికి ఏడుస్తున్నావు? క్షణంలో రెప్పపాటు నీ సమస్యను అలా తీసి పాడేస్తాడు ఆయన. నీ సమస్య పెద్ద మ్యాటర్ కాదు దేవునికి. నీకున్న ఇబ్బందులు పెద్ద విషయం కాదు ఆయనకి. సర్వశక్తి కలిగిన దేవుడు, తన మహత్తు కలిగిన మాట చేత సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ దేహంలో ఉన్న సమస్యను ఒక్క రెప్పపాటు తీలేడా? ఇశ్రాయేలీలు వచ్చేసారు. ఎలా దేవుడి కార్యం చేస్తే స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు అనుకుంటా ఆ ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఎర్ర సముద్రం ఎదురయ్యింది. వెనకాలం శత్రు సమూహం రాగానే ఏం చేశారు? ఎలా ఏమన్నారు? అయ్యో బాబోయ్ మోసే, మాకు ఐగుప్తుల సమాధులు లేవా? అక్కడ బరీలి గ్రౌండ్ లేదా? శ్మశానం లేదా? అక్కడ ఇక్కడ పాతి పెట్టడానికి తీసుకొచ్చావా అని మొదలెట్టారు. కానీ దేవుడు ఏంటి, ఒరే సమస్యను చూసి భయపడకండి రా. ప్రభు నాకు ఒక సత్యాన్ని, మొన్న కుటుంబ ప్రార్థనలు దేవుడు ఒక సత్యాన్ని నాకు బయలుపరిచారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి సముద్రం ఎదురుగా నిలబడ్డారు. ముందు చూస్తే చెప్పండి ఏంటది? జాగ్రత్తగా వినండి. దేవుడు నాకు గ్రహింపించిన మాట, కొత్త మాట ఏం కాదు, నాకు గ్రహింపించిన మాట, అది బైబిల్లో ఉన్నదే. సముద్రం దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వెనకాల చూస్తే శత్రు సైన్యము, ఫరో రథాలు, 600 శ్రేష్టమైన రథాలు వేసుకున్న వాళ్ళు టకచకని వచ్చేస్తున్నారు. వెనక్కి చూస్తే వాళ్ళు, ముందు చూస్తే సముద్రం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇటు చూస్తే అరణ్యంలోకి వెళ్తే చిక్కుపడిపోతాం, జంతువులు బారిన పడిపోతాం. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు అవన్నీ తిరిగితే క్రూర మృగాలు ఉంటాయి. సరే ఉరికేద్దాం ఆ సముద్రంలో కంటే అందరికి ఈత రాదు. అర్థమవుతుందా? పోనీ ఈత వచ్చిన ఉరికేద్దామంటే మళ్ళీ ఇశ్రాయేల్ సైన్యంలో ఒకడా 10 మందా? ఏమండి, గుడ్డోడొకడు, నడ్డోడొకడు, మోగోడొకడు, చెవిటోడొకడు, ముసలోడొకడు. అర్థమవుతుందా? రకరకాల బలహీనతలతో ఉన్న బోళ్ళు మంది. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి పక్షవాయు కలిగిన ఏం చేసేవారు? వాళ్ళు మోసుకొచ్చారు మరి ఐగుప్తు నుంచి. ఒరే మన దేవుడు వెళ్ళమన్నాడంట. వెళ్ళమన్నాడా? అయితే మరి మోసే నన్ను ఈయన బొట్టలో తట్టలు వేసుకొని ఏలో మోసుకురావడం. మరి ప్రయాణం అలాగే జరిగింది, ఇశ్రాయేల్ ప్రయాణం. అర్థమవుతుందా? ఎక్కడికైనా కొంచెం ఎడ్లు బండి ఉంటే అందులో 5 కుంటోళ్ళు ఎక్కిచ్చేసి వాళ్ళకి ఆ బండిని కేటాయించేసి తోసుకొచ్చేయడమే. అందరూ వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళ పని తప్పించుకుని పారిపోదా ఉంటే కుంటోడు, గుడ్డోడు అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇటు పరిగెట్టలేడు. ఆడు పరిగెట్టలేక ఉరకలేక కదా 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్నాడు, బెతస్తో కోనేటి దగ్గర, కొత్త నిబంధనలన్నీ. ఆడు కొంచెం ఒక కాలు అయినా ఆడికి పని చేస్తా ఉంటే కనీసం ఒక కాలుతో తనుకుంటూ వెళ్ళి అడిగిపోడు. ఆడు అది పని చేయదు. అందుకే 35 సంవత్సరాలు పడి అక్కడ ఉన్నాడు. ఎక్కడికి పోతారు అలాంటి వాళ్ళు? అక్కడున్నప్పుడు చూడండి, దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను ఏర్పరిచాడు. మీరు గమనించాలి ఇక్కడ ఒక మాట. ఇప్పుడు ఆరిన నేలలో ఇశ్రాయేలు నడిచారా, ఐగుప్తులు నడిచారా? చెప్పండి. మీరు తప్పు చెప్తున్నారు. ఇశ్రాయేలే కాదు, వాళ్ళు వచ్చారు. అర్థమవుతుందా? దేవుడు గమనించాలి, నీవు వెళ్తున్నప్పుడు, నువ్వు శ్రమల గుండా వెళ్తున్నా, శ్రమలలో దేవుడు ఒక మార్గం నీ కొరకు చీలుస్తాడు. చీల్చినప్పుడు శ్రమ, అలా చీల్చిన సందర్భంలో కూడా శ్రమ నిన్ను వెంటాడుతుంది. గమనించాలి. అయితే ఒక విషయం ఏంటి చెప్తాను వినండి. దేవుడు శ్రమలను చీల్చి నిన్ను శ్రమల నుంచి తన కార్యములను జరిగించే దిశగా ఒడ్డుకి నడిపిస్తాడు. కానీ వెనకాల శ్రమల్లో ప్రయాణం చేసిన ఐగుప్తులు మాత్రం ఏమవుతారు? శ్రమల్లోనే ఏమైపోతారు? గమనించాలి. దేవునిని ఎరిగిన ప్రతి వ్యక్తి శ్రమలను చీల్చుకుంటూ సుఖమనే ఒడ్డుకెళ్తాడు. దేవుని ఎరుగని భక్తిహీనులు శ్రమల్లో ప్రయాణం చేసి అదే శ్రమలు ఏమైపోతారు? అది దేవుని ఎరుగని వారికి, ఎరిగిన వారికి, భక్తివంతులకు భక్తిహీనులకు తేడా అదే.
వాళ్ళు శ్రమలో నడుస్తారు, మనం శ్రమలో నడుస్తాం. అర్థమవుతుందా? వాళ్ళు శ్రమలో ప్రయాణం చేస్తారు, మనము శ్రమలో ప్రయాణం చేస్తాం. అయితే మన శ్రమలను చీల్చి ఒడ్డుకు చేరుస్తాడు. చీల్చబడిన దాంట్లోనే వాళ్ళు ములుగుతారు. అర్థమవుతుందా? కనుక శ్రమలను బట్టి, ఈ లోక సంబంధమైన భౌతిక విషయాలు బట్టి మనం ఎన్నడూ ఏడవకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తిమోతి ఏడుపు అయితే అది కాదు, వారవలేని ఏడుపు కాదు, భౌతికమైన విషయాల గురించిన ఏడుపు కాదు. నేను చెప్తున్నాను, భౌతికమైన విషయాల కొరకు ఏడవద్దు. బైబిల్లో ఒక మాట రాయబడింది చూడండి, మత్తయి సువార్త 6:31. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని జాగ్రత్త చూడండి. అది ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతంపగుడి అన్యజనులు. చూడండి, ఎవరు విచారిస్తారంట దానికోసం? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి అనే విషయంలో ఎవరు చింతిస్తారని చెప్పండి, మీరే చెప్పండి. మీ నోటంట ఎవరల్లో? అన్యజనులు. ఏమి తిందో, ఏమి త్రాగుదో, ఏమి ధరించుకుందో అని చింతించాల్సిన బాధ్యత మనది కాదు, అది అన్యజనుల పని. ఆ విచారం మనది కాదు, అది అన్యజనులది. అందుకే అంటాడు, వాటి కొరకు ఏడవకండి. అన్యజనులు ఏడుస్తారు. అలాగా ఎవరు ఏడుస్తారు? అన్యజనులు ఏడుస్తారు. మాకు లేదు, మాకు ఏమీ లేదు, కట్టుకోవడానికి లేదు, తినడానికి లేదు, ఉండడానికి లేదు అని ఏడుస్తారు వాళ్ళు. అన్యజనులు వాటి కొరకు చింతిస్తారు. మీరు అలా చింతించొద్దు. ప్రభు చెప్పారు, నేను కాదు. భౌతికమైన విషయాల కొరకు చింతించదు అన్యజనులు, మనం కాదు. మరి మనం ఏం చేయాలి? చింత యావత్తు ఆయన మీద వేయాలి. మనం ఏం చేయాలి? మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. తిమోతి యొక్క కన్నీళ్ళు దేని కొరకంటే, కొన్ని ఆత్మ సంబంధమైన సహవాసాలకు దూరం అయిపోతున్నాను అని. అతని ఏడుపు భౌతికమైన విషయం గురించి కాదు, అతని ఏడుపు భౌతికమైనది కాదు, ఆత్మీయ సహవాసము కోల్పోతున్నాను అని. చాలామంది దేవునికి దూరం అయిపోతారు, ప్రార్థనకు దూరం అవుతారు, వాక్యానికి దూరం అవుతారు. కానీ అయ్యో దేవునికి దూరం అయిపోతున్నాను, దేవుని సహవాసాన్ని కోల్పోతున్నాను అని చెప్పి ఒక్కసారి ఏడుపు రాదండి, ఒక్కసారి ఏడుపు రాదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, వాటి కొరకు మనము ఏడవకూడదు. చాలామంది ఇంకా దేని కొరకు ఏడుస్తారంటే, నిందల కొరకు, అవమానాల కొరకు, వ్యతిరేకతల కొరకు ఏడుస్తారు. మీరు జాగ్రత్తగా వినండి. భౌతికమైన విషయాల కొరకు, జీవితంలో ఎదురైన నిందల కొరకు, శ్రమల కొరకు, అవమానాల కొరకు, నిందల కొరకు అసలు మనం ఏడవకూడదు. మీకు విషయం చెప్పనా? ఏడుపులో ఫస్ట్ రాకు నేను, నిజం. ఏడుపులో ఫస్ట్ రాకు. మా ఇంట్లో ఏడి సాధించేవాడిని, ఇంట్లో ఏడి సాధించేవాడిని. ఇదిగో వ్యారీలాగా ఏడి సాధించేవాడిని. అదవుతుందా? వాటి కొరకు ఇప్పుడు ఏడవడం మానేసి నిజంగా అలా ఏడవాలి అంటే, ఇంకా అదే స్థితిలో ఉంటే ఇప్పుడు కొన్ని వందల సార్లు ఏడవాలి నేను, కొన్ని వందల సార్లు ఈరోజుకి. వాటి కొరకు మనం ఏడకూడదు. శ్రమలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, వ్యతిరేక పరిస్థితులు, వీటి కోసం మనం ఏడవకూడదు. నీ కంటి నుంచి కన్నీరు వచ్చింది అంటే నువ్వు ఏదో ఆత్మ సంబంధమైన అనుభవాన్ని కోల్పోయావు, దాని కొరకే రావాలి నీ కంట్లో నుంచి కన్నీరు. దేవునికి మహిమ కలుగును గాక. వరకనే నీ కన్నీళ్ళు పాడు చేసుకోకు. అనవసరమైన వాటి కోసం నీ కన్నీళ్ళు వేస్ట్ చేయకు. అవసరమైన దానికోసం నీ కన్నీళ్ళు గార్చు. అర్థమవుతుందా? నేను పూర్తిగా ఏడవడం అని ఇప్పుడు నేను ఏడిస్తే నశించిపోతున్న ఆత్మల కోసం ఏడుస్తాను, పరిచర్య కోసం ఏడుస్తాను, నా ఆత్మీయ జీవితం కోసం ఏడుస్తాను, నేను వాడబడాలని ఏడుస్తాను, వీటి కోసం ఏడుస్తాను. ఇప్పుడు నా ఏడుపు అంతా ఇప్పుడు ఇదే. ఆ ఏడుపు లేదు, ఇప్పుడు తీసేసాడు దేవుడు. ఈరోజు ప్రభు నేను అడుగుతున్నారు, నీ కన్నీళ్ళు దేనికోసం కారుస్తున్నావు? తోటివారి ఎదుగుదలను చూసా అందుకు ఏడుస్తున్నావా? నీ జీవితంలో ఎదురైన నిందల అవమానాలు బట్టి ఏడుస్తున్నావా? భౌతికమైన విషయాల కొరకు ఏడుస్తున్నావా? నేను ఒక మాట చెప్తాను, దైవికపరమైన విషయాల కొరకు ఏడవడం అలవాటు చేసుకో. భౌతికపరమైన వాటిని అన్నింటినీ కూడా దేవుడు నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనులు వాటి కొరకు చింతిస్తారు.
ఇంకా చాలామంది దేని కొరకు ఏడుతారంటే చచ్చిపోయిన వాళ్ళ కోసం. ఎవరి కోసం? చెప్పండి అమ్మా. ఇక అక్కడ గొంతుకులు వస్తాయండి, అక్కడ చచ్చిపోయిన చోట గొంతుకులు వస్తాయి. కొన్ని 150 మేకపోతులు కలిసి అంటే వస్తుంది కదా, అలా ఏడుతారు. అవునా? గుర్తుపెట్టుకోండి, ఎవరు చనిపోయినా మనం ఏడకూడదు. భౌతికమైన విషయాల కొరకు కానీ, ప్రక్కవారి ఎదుగుదల గురించి కానీ, ఎదురవుతున్న నిందల అవమానాల శ్రమల గురించి కానీ మనం ఏనాడు ఏడవకూడదు. ఇంకొక మాట, చనిపోయిన వారి కోసం అసలు ఏడవకూడదు. ఇప్పుడు చనిపోయిన వాడి కోసం ఏటం ద్వారా చనిపోయిన మళ్ళీ తిరిగి తీసుకురాగలమా? చెప్పండి ఒక మాట. ఏమండి, చనిపోయిన వ్యక్తిని మరలా మనం తిరిగి తీసుకురాగలమా? మరి తీసుకురాలినప్పుడు ఎందుకు ఏడడం? ఇంకేదైనా ఏడితే బ్రతికుండి రక్షణ లేని వాళ్ళ కోసం ఏడవాలి, బ్రతికుండి మారు మనసు పొందని వారి కోసం ఏడవాలి, బ్రతికుండి లోకములు ఇష్టానుసారంగా తిరుగుతున్న వాళ్ళ కోసం ఏడవాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడవాలి, తప్పిపోతున్న సంఘాల కొరకు ఏడవాలి, తప్పిపోతున్న సేవకుల కొరకు ఏడవాలి, భ్రష్టి పట్టిపోతున్న సంఘాల కొరకు ఏడవాలి, బయలుదేరిపోయిన వాక్య విరుద్ధమైన సిద్ధాంతాలు బోధల కొరకు ఏడవాలి, దాని కొరకు ఏడవాలి. ఈరోజు దేవుడు మీతో తేటగా మాట్లాడే మాట ఏంటంటే, భౌతికమైన విషయాల కొరకు, శ్రమల కొరకు, నిందల కొరకు, తోటి వారి ఎదుగుదల చూస్తున్నప్పుడు ఏడవకూడదు. ఎలాంటి ఏడుపులు మనలో ఉండకూడదు. ఎవరైనా చచ్చిపోతే అసలా ఏడవకూడదు. ఏడ్చి మనం చేయగలిగింది ఏమీ లేదు. కొంతమంది ఎవరైనా చనిపోతే కొన్ని సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకుని మరి ఏడుతారు, కొన్ని సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకుని ఏడుతారు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏడుపు మానేసుకో. చనిపోయిన వాళ్ళ కోసం ఇంక ఏడవద్దు, దాన్ని వదిలేసుకో. చనిపోయిన వాళ్ళ కోసం ఏడ్చి నువ్వు ఉద్ధరించేదేమి, బతికి ఉన్నవారి కోసం ఏడువు, ఆత్మలో చల్లారిపోతున్న వారి కోసం ఏడువు. ఈ ఏడుపులు మనకు కావాలి. నీ కన్నీళ్ళను తలుచుకున్నాను, నీ కన్నీళ్ళ జ్ఞాపకం అన్న తిమోతి అని పౌలు గారు మాట్లాడే కారణం ఏంటంటే, తిమోతి అనవసరమైన వాటి కోసం, ఈ భౌతిక సంబంధమైన వాటి కోసం ఏడ్చేవాడు కాదు, ఒక ఆత్మ సంబంధమైన సహవాసం కోల్పోతున్నానని. తిమోతియే కాదు, ఆ పెద్దలందరూ కూడా ఏడ్చారు ఆ రోజు. పౌలు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అంటే చూడండి ఎంత మిస్ అయిపోతున్నామని వాళ్ళు ఏడ్చారు. అవునండి, ఎంత ప్రేమ లేకపోతే, ఎంతగా కోల్పోతున్నామన్న భావన వారి హృదయంలో రాకపోతే అంతగా ఏడుస్తారు వాళ్ళు. మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరి మేడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చే అలవాటు ఉందా? ఎప్పుడైనా ఏడ్చారు అలాగా? చెప్పండి 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 చెప్పండి. చేసా ఉందంటే ఉందని చెప్పండి, లేదని లేదని చెప్పండి. కానీ ఆత్మీయ విషయాల్లో ఎంత అనుబంధం వారు కలిగి ఉండకపోతే అంతగా వారు ఎలా ఏడుస్తారో ఒకసారి ఆలోచించండి. పౌలు ఆ దినమున కార్చిన కన్నీళ్ళు దేనికోసం అంటే, ఒక మంచి ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కోల్పోతున్నాను అని. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట అదే. మనము ఈ లోక భౌతికమైన విషయాల కొరకు ఏడవకూడదు, ప్రక్కవారి ఎదుగుదలను చూచి ఏడవకూడదు. ఇంకా చెప్పండి, శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి ఏడవకూడదు, మరణించిన వారిని బట్టి ఏడవకూడదు. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన ఏడుపులు. ఇవన్నీ వాటి కొరకు మనం కన్నీళ్ళు గార్చకూడదు. నీవు ఎప్పుడు నీ ఆత్మీయ జీవితం కోసం, నీ భక్తి జీవితం కోసం, స్థిరమైన దేవుని సహవాసం కోసం, నశించిపోతున్న ఆత్మల కొరకు, ఇదిగో నీ కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు, ఈ విషయాల కొరకు ఏడు. ఇవి ఆత్మ సంబంధమైన విషయాలు. బైబిల్లో యేసు ప్రభు ఏడ్చిన ఒక సందర్భం బైబిల్లో మనకు కనబడుతుంది. 2 సార్లు ఏడ్చిన సందర్భం మనకు కనిపిస్తుంది. అయితే ఒకసారి ఏడ్చిన సందర్భం ఏంటంటే, ఆయన ఆ పట్టణమునకు వెళ్ళి దానిని చూచి దాని విషయమై ఏడ్చి అని ఉంది బైబిల్లో. దేనికోసం, ఏ పట్టణం కోసం ఏడ్చాడు ఆయన? యెరూషలేమా. అందుకే ఆయన మాట్లాడుతాడు, యెరూషలేమా యెరూషలేమా, ఇదిగో నీ యొద్దకు పంపుచున్న ప్రవర్తన రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. కోడె తన పిల్లలను తన రెక్కల చాటుకు ఎలాగున చేర్చుకోవాలనుకుంటుంది, అలాగున అనేక సార్లు నేను నిన్ను నా యొద్దకు చేర్చుకోవాలనుకున్నాను, కానీ నీవు వల్లకపోతివి. ఎదిగేడ్చాడని యెరూషలేము కోసం. ప్రజలు నశించిపోతున్నారు, ప్రజలు దేవుని విడిచి తిరుగుతున్నారు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు.
ఆయన సిలువ మీదే ఏడవలేదు. ఆయన సిలువ మీద ఏడ్చాడు, ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఏమన్నా నేను ఒక మాట చెప్తున్నాను, శ్రమల్లో మనకి వాక్యం నేర్పించిన అనుభవం అది కాదండి. శ్రమల్లో ఏడవడం మనకు వాక్యం నేర్పించిన అనుభవం కాదు. శ్రమల్లో ఏడడం అనేది దేవుడు మనకు నేర్పించిన అనుభవం కాదు. శ్రమల్లో మరీ ఎక్కువగా సంతోషించాలని దేవుడు మనకు నేర్పించాడు. శ్రమల్లో అధికంగా ప్రార్థన చేయాలని దేవుడు మనకు నేర్పించాడు. శ్రమల్లో దేవుని మరీ ఎక్కువగా స్తుతించాలని దేవుడు మనకు నేర్పించాడు. ఏడవడం నేర్పించలా. శిష్యులు బైబిల్లో చూడండి, భక్తులను చెరసాల్లో వేస్తే వాళ్ళు ఆ చెరసాలు ఏడ్చారా స్తుతించారా ప్రభువుని? చిత్తకొట్టి పడేశారండి చెరసాలనే. చిత్తకొట్టి పడైతే అర్ధరాత్రి లేచి ఏం చేస్తున్నారు? పౌలు శీలలో పాటలు పాడుతున్నారు. అంటే వాళ్ళ హృదయంలో ఏముంది? ఏడుపు లేదా? వాళ్ళ హృదయంలో ఏముంది? సంతోషం. వాళ్ళ హృదయంలో ఏం లేదు చెప్పండి? బాధ లేదు, దుఃఖం లేదు, విచారం లేదు. మరి ఏముంది? సంతోషం. అబ్బా, దేవుని కొరకు ఇన్ని శ్రమలు అనుభవించే భాగ్యం మనం పొందామా? గతంలో ఒకసారి మీకు చెప్పాను, మరలా చెప్తున్నాను. శ్రమ అనే అనుభవము నీ జీవితానికి మేలు చేస్తుంది. శ్రమ అనే అనుభవము. సుఖము అనేది నిన్ను భక్తిహీనతలో, పాపములోనికి, లోకములోనికి లాక్కొని తీసుకెళ్ళిపోతుంది. సుఖము ద్వారా చాలా ప్రమాదాలు ఉంటాయి, కానీ శ్రమ ద్వారా అడుగడుగున మన జీవితాల్లో మేలులే జరుగుతాయి. ఇది చాలామందికి తెలియదు. దేవుని దగ్గరికి రాగానే చాలామంది సుఖపడిపోతాం అనుకుంటారు, శ్రమలు పోతాయి అనుకుంటారు. పోవాలని చెప్పట్లా, పోగొట్టే శ్రమలు పోగొడతాడు, ఉంచాల్సిన శ్రమలు దేవుడు మన జీవితంలో ఉంచుతాడు. పోగొట్టేస్తాడండి, ఉంచాల్సిన ఉంచుతాడు. అది ఆయన చిత్తం. పౌలు గారి దేహంలో దేవుడు శ్రమ ఉంచలేదా? పౌలు గారు ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు జరిగినాయండి? ఒకడు బయలుదేరాడు, గారిడి చేసేవాడు. గారిడి సీమన్ కాకుండా బైబిల్లో అడు గారిడి, మన యేసు ఏదో ఉన్నాడు పేరు బైబిల్లో. ఒకరికి సువార్త చెప్తా ఉంటే వాళ్ళకి ఆటంకంగా నిలబడి ఈడు పౌలు గారు చెప్పిన మాటలు వినకుండా ఆటంకపడి అడ్డగిస్తాడు. అప్పుడు పౌలు గారు అంటారు, దేవుని తిన్నని మార్గంలో గడ్డు నిలిచేవాడు అపవాది కుమారుడా, దుష్టుడా, కొంతకాలం నీవు గుడ్డోడుగా ఉంటావు అన్నాడు ఆయన. ఎవరు? పౌలు గారండి. అనగానే గుడ్డోడైపోయాడు. ఎంత శక్తి, ఆత్మాభిషేకము కలిగిన సేవకుడు ఎవరో? పౌలు గారండి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను గుడ్డోడి దగ్గరికి నేను ప్రార్థన అయితే జరగదు, నాకు అంత ఆత్మాభిషేకం లేదు, నేను ఒప్పుకుంటున్నాను అది. కానీ పౌలు గారు గుడ్డోడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన అయితే కళ్ళు వచ్చేస్తాయి. కళ్ళు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి గుడ్డోడు అయిపోతాను అంటే అయిపోతాడు. అంత ఆత్మ సంబంధమైన శక్తి, ఆత్మాభిషేకం కలిగినోడు ఆయన. కానీ ఆయన శరీరంలోనే రోగం. అడుగడుగున శ్రమలు ఎదుర్కొంటూనే వచ్చాడు పౌలు గారి జీవితం చూడండి. నేను ప్రస్తుతం నా డైలీ పోర్షన్ అపోస్తల కార్యాలు చదువుకుంటూ వస్తున్నాను. నేను మళ్ళీ చదువుతూ ఉంటే పౌలు గారి సువార్త పరిచయంలో అడుగడుగున అవంతరాలే, అడుగడుగున మరణపు ఛాయలే, అడుగడుగున అభ్యంతరాలే, అడుగడుగున వ్యతిరేకతలే, అడుగడుగున అవమానాలు, అడుగడుగున దెబ్బలే, హింసలే, ఉపద్రవాలే. అందుకే పౌలు గారు చెప్తారు కదా, ఉపద్రవాలు, వస్త్రహీనత, కరువు, ఖడ్గము, జాగారముతో, ఉపవాసములతో నా కాలము గడిపానని పౌలు గారు మాట్లాడతారు. ఆ లిస్టు చదువుతూ ఉంటే ఆ లిస్టు చదివినందుకు నీరసం వచ్చేది మనకి. అంతగా దేవుని కోసం శ్రమ పడిన సేవకుడు. కానీ ఎప్పుడూ కూడా దానికోసం వెళ్ళలేదు ఆయన. ఏం చేయలేదు? దానికోసం వెళ్ళా. దేవుని పిల్లలకు దేవుడు నేర్పించే పాఠం అదే. ఈ లోక సంబంధమైన భౌతికమైన శ్రమల కొరకే, అవసరాల కొరకే, ఇబ్బందుల కొరకే ఏడవకూడదు మనం. నీ కన్నీళ్ళు కారితే నీ ఆత్మీయ జీవితం కోసం కారాలి. నీ కన్నీళ్ళు కారితే నీ భక్తి జీవితం కోసం కారాలి. ప్రభువా, నీకు దూరం అయిపోతున్నానయ్యా, నీకు దగ్గర అవ్వలేకపోతున్నాను, నీలో నిలబడాలనుకుంటున్నాను, నిలబడలేకపోతున్నాను, ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను. ఒక మాట అడుగుతున్నా, ఎప్పుడైనా లాగున దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితం కోసం కన్నీళ్ళు గాచి ప్రార్థన చేశారా?
అసలు ఒక బాధ్యత, ఒక భారం అనేది హృదయంలో రేగని పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అరే దేవునికి దూరం అయిపోతున్నానే, ప్రార్థనలో బలహీనమైపోతున్నానే, పరిశుద్ధతలో తగ్గిపోతున్నానే, అసలు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. కానీ తిమోతి గారు పౌలు సహవాసం కోల్పోతున్నందుకు ఏడ్చాడు ఆయన. కనుక ఈరోజు మన దుఃఖము దైవ సంబంధమైనదిగా మార్చబడాలి. లోక సంబంధంగా ఉండకూడదు. మన దుఃఖము శరీర సంబంధంగా ఉండకూడదు. మన దుఃఖము భౌతిక దుఃఖమై ఉండకూడదు. మనం ఆత్మీయ విషయాల కోసం ఏడవాలి. బైబిల్లో మనం చూస్తాం కదా, భక్తులందరూ దేనికోసం ఏడ్చారు? ఒక ఇర్మియా ఏడ్చాడు. దేనికోసం ఏడ్చాడు? నా జనుల నాశనమును నేను చూడగా నా కన్నీళ్లు ఏరులై పారుతున్నాయే అన్నాడు. చాలాసార్లు మాట్లాడతాడు. చాలా కాలం సమూయేలు ఏడ్చాడు. ఎవరి కోసం? సౌలు కోసం ఏడ్చాడు. అయ్యా అయ్యా కనికరించవా, కనికరించవా, కనికరించవా. బైబిల్లో మీరు చూడండి, ఎలీషాను విడిచి అగ్నిరథాలు ఇద్దరిని వేరు చేసి అగ్నిరథాల చేత ఏలి ఆరోహణం అవుతున్నప్పుడు ఎలీషా ఏం చేశాడు? గొడవ వదిలిందిరా అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతులను నీవే. ఆ దుప్పట పడగానే తట్టుకోలేక, వేదన ఆపుకోలేక, ఏలియా దేవుడు అని యెహోవా ఎక్కడా అని కొట్టాడు దుప్పటతో యొర్దానుని. పిచ్చెక్కిపోతాడు, ఉండలేడు. అయ్యా నువ్వు లేకపోతే ఎలాగా? ఇశ్రాయేలుకి దిక్కెవరు? నీవే వెళ్ళిపోతే ఎలాగా? నేనేమైపోవాలి? దీనికోసం ఏడ్చాడు. మన వాళ్ళైతే కొన్ని చోట్ల, కొన్ని ఇల్లుల్లో మీరు చూసారో లేదో కానీ, నాన్న చచ్చిపోయాడు అనుకో, వీళ్ళ ముందు మరి కొంచెం ఏడాలి కదండి, ఎడపోతే బాగోదు కాబట్టి ముందు నానో అంటూనే ఉంటారు. వీళ్ళందరూ కలిపి నాన్న బ్యాంకులో డబ్బులు ఎక్కడెట్టాడు, అయ్యా కట్టాడు, ఇక్కడ కట్టాడు అని ఎడితేనే ఉంటారు. పక్క నుంచి ఏం చేస్తూ ఉంటారు? సర్దేస్తూ ఉంటారు. నవ్వునా కదా? మా ఇంట్లో సందర్భం చెప్తాను. మా మమ్మీ చూడకూడదు, ప్రభు కృపను బట్టి ప్రార్థన చేసుకుంటానులే. మా అమ్మగారు చచ్చిపోయిన కాసేపటికి ఆ ట్రంక్ పెట్టిలో డబ్బులు కట్టలు ఏమి లేవు. ఏమైనాయో దేవునికే తెలియను గాక, నాకు తెలియదు. అదవుతుంది. కానీ మా తాతయ్య చనిపోతే యథార్థంగా బ్యాగ్ మా అన్న ఉంచెళ్ళండి. కానీ మా అమ్మమ్మ చచ్చిపోయినప్పుడు మాత్రం మా అమ్మమ్మ పెట్టిలో డబ్బులు ఏమైనాయో, ఎందుకని ఏడమే అమ్మా పెట్టేసిందో ఏటో పెట్లో చూడరు. అయినా నువ్వు లోపలికి వెళ్ళి, నేను ఇక్కడ బయట ఉంటాను, అమ్మా లోపలికి వెళ్ళి సర్దు గమ్ము తీయి. అర్థమవుతుందండి? ఇలా ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనకు దేవుడు నేర్పించింది ఏంటంటే ఆత్మీయ విషయాల కోసం ఏడడం. ఇది అలవాటు చేసుకోండి. ప్రభా నా ఆత్మీయ జీవితం, ప్రభా నా పిల్లల రక్షణ. దేనికోసం ఏడవాలి మనం? మన ఆత్మీయ జీవితం కోసం, మన పిల్లల రక్షణ కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, ఇదిగో నాలాంటి సేవకుల కోసం ఏడుతున్నారు. నా కోసం ఏడుతున్నారా? మీరు ఏడుతున్నారా? ఏడుతున్నాం కానీ మా ఏడుపు వేరేలేండి అంటారా? ఇది ఆత్మ సంబంధం విషయాల కోసం ఏడవాలి మనం. అది తిమోతిలో ఉంది. తిమోతిలో ఉన్న మరొక లక్షణం చూడండి. మనం చదువుకున్న 2వ తిమోతి రాసిన పత్రికలోనే చూడండి, మరలా మొదటి లైన్ నుంచి, నా ప్రార్థనలేదు 3వ వచనం మొదటి లైన్ నుంచి, నా ప్రార్థనలు ఎడతాక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటగా నిన్ను చూడవలని రెయ్యింబగలు అపేక్షించు నీ యందు నా నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని. కన్నీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు పౌలు గారు తిమోతిలో నుండి. రెండవది, అతనిలో ఉన్నటువంటి నిష్కపటమైన విశ్వాసం కాదు, నిష్కపటమైన విశ్వాసం. ఇది పాయింట్. దేవుని యందు అందరూ విశ్వాసం ఉంచుతారండి. నిష్కపటమైన విశ్వాసం ఉంచగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విశ్వాసం ఉంచగలగాలి?
నిష్కపటమైన విశ్వాసం. తిమోతి కార్చిన కన్నీళ్ళు అవి దైవ సంబంధమైన కన్నీళ్ళు, అవి భౌతికపరమైన కన్నీళ్ళు కాదు, అవి శ్రమలను గూర్చి కార్చిన కన్నీళ్ళు కాదు, ఆర్థిక ఇబ్బందుల గురించి కార్చిన కన్నీళ్ళు కాదు, అవి ఆత్మ సంబంధమైన కన్నీళ్ళు, ఆత్మ సంబంధమైన విషయాల కొరకే కార్చిన కన్నీళ్ళు అవి. అంతేకాదు పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతూ, ఇదిగో నీలో నిష్కపటమైన విశ్వాసం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ కన్నీళ్ళు గుర్తు చేసుకుంటున్నాను, నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసమును కూడా జ్ఞాపకం చేసుకుని. నిష్కపటమైన విశ్వాసం అంటే ఏంటి చెప్పనా? దేవుని దగ్గర ఏది ఆశించకుండా ఆయనను వెంబడించుటయే, ఆయనను నమ్ముటయే నిష్కపటమైన విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర ఏమి ఆశించకుండా ఆయన యందు విశ్వాసం ఉంచుతావు చూసావా, అది నిష్కపటమైన. అంటే మరి దేవుని దగ్గరికి పోతే ఏమవుతుందండి? అది ఏ విశ్వాసం? అది కపట విశ్వాసం. అది దేవుని దగ్గరికి పోతే ఏమి ఇస్తాడండి? పొలం ఇస్తాడా? డబ్బులు ఇస్తాడా? ఆరోగ్యం ఇస్తాడా? అంతస్తులు ఇస్తాడా? భవనాలు ఇస్తాడా? ఇది ఏ విశ్వాసం? చెప్పండి చెప్పండి. కపటమైన విశ్వాసం. ఏమొద్దు, ఆయన ఆరాధ్య దైవం, ఆయనే నిజమైన దైవం, ఆయనే దేవుడని ఆరాధించబడ్డకు యోగ్యుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే జీవముగల దేవుడు, ఆయనే ఉన్నవాడు, ఏమున్నా లేకపోయినా నాకు ఆయనే కావాలి అని అంగీకరించి నమ్మి ఆయన వెంబడించడం, అది నిష్కపటమైన విశ్వాసం. తిమోతి విశ్వాసంలో కపటం లేదు. తిమోతి అవసరాల కోసం దేవుని వెంబడించిన వాడు కాదు. అవసరాల కోసం దేవుని వెంబడించిన వాడు కాదు. ఎందుకు వెంబడించాడు తెలుసా? ఆయన ద్వారా తప్ప నాకు పాప విమోచన, మోక్షరాజ్యములో ఆహ్వానము, స్థానము ఉండదు అని ఆయనను వెంబడించిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తప్ప దేవుడు ఎవరు లేరు. ఆయన ఆరాధ్య దైవము, ఆయనే లోకరక్షకుడు అని ఎరిగి ఆయన వెంబడించిన వాడు. ఈ రోజున ఎక్కువగా దేవుని ఎందుకు వెంబడిస్తున్నారంటే ఆర్థికమైన అవసరాలు తీర్చుకోవడం కోసం, వారి కోరికలు తీర్చుకోవడం కోసం. అంటే దేవుడు కోరికలు తీర్చడానికి కాదు, తీరుస్తాడు, కానీ మనం దాని కొరకు దేవుణ్ణి వెంబడించకూడదు. బైబిల్లో యోబు ఉన్నాడు. యోబు ఎందుకు వెంబడించాడు దేవుణ్ణి? ఎందుకు వెంబడించాడు? దేవుడు అన్నీ ఇచ్చాడనా? అన్నీ ఇచ్చాడు కాబట్టి యోబు దేవుని వెంబడించాడు అని మనం ఈరోజు అనుకుంటామనే సాతాను చేత ఆనాడే దేవుడు శోధించాడు. అన్నీ కోల్పోయిన తర్వాత యోబు ఏమన్నాడు? అన్నీ తీసేసాగా ఇంకా నువ్వెందుకు నాకు అన్నాడా? మరి ఏమన్నాడు యోబు? యెహోవా ఇచ్చాను, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడా? అది నాది కాదు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఆయన నామనగా స్తుతి కలుగునగాక. నేనైతే యథార్థతను విడిచిపెట్టను, నీతిని విడిచిపెట్టను. ఇది యథార్థమైన నిష్కపటమైన విశ్వాసం. అంటే యోబు కలిగి ఉన్నాడు అలాంటి విశ్వాసం. యోబు విశ్వాసం ఏ విశ్వాసం చెప్పండి? నిష్కపటమైన విశ్వాసం. అది కపటమైన విశ్వాసము కానే కాదు. ఈరోజున మనం తెలుసుకోవాలి. బైబిల్లో అబ్రహామును కూడా మనం చూస్తాం. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి ఉంది. ఇప్పుడు అబ్రహాము దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు అన్నీ వదులుకోమన్నాడా? లేదా? అవునా? వదులుకుంటూ దేవుణ్ణి వెంబడించాడు. అంటే అబ్రహాము ఏ విశ్వాసం? ఆశించకుండా దేవుని వెంబడించడం. అంటే ఎవరంటే దేవునికి ఇష్టమో చెప్పనా? నువ్వు ఏమి ఆశించకుండా, ప్రభు నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా నిన్నే ప్రేమిస్తాను, నీతోనే ఉంటాను, నీతోనే నడుస్తాను, నీతోనే జీవిస్తాను, నా జీవితంలో కార్యం జరిగినా జరగకపోయి నీ సన్నిధికి వస్తాను, ప్రార్థన చేసుకుంటాను, భక్తి మానను, యథార్థ జీవితమును మాననయ్యా, ఏమన్నా లేకపోతే నీతో ఉంటాను, నేను నమ్ముకున్నాను అని ఆయన వెంబడించడమే నిష్కపటమైన విశ్వాసం. అలాంటి విశ్వాసము తిమోతి కలిగి ఉన్నాడని పౌలు గారు చెప్తున్నారు. నీలో నిష్కపటమైన విశ్వాసం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒక చోట మాట్లాడతారు ఆయన, నేను అనుభవించిన శ్రమలన్నీ కూడా నువ్వు ఎరిగి నన్ను వెంబడించావంటాడు ఒక చోట ఆయన. 2 తిమోతి 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. అయితే నీవు తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటారు, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఇకోనియ,
లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలిసికొనిన వాడవై నన్ను వెంబడించితివి. చాలు. పౌలు గారు ఏమన్నారు? నేను అనుభవించిన శ్రమలను నీవు తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించావు. అంతియోకయలో, ఈకోనియాలో, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగిన శ్రమలు, హింసలు నీకు తెలుసు. లుస్త్రా పట్టణంలో ఒకసారి పౌలు గారిని రాళ్లతో కొట్టారు, చనిపోయాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. ఇట్టి భయంకరమైన శ్రమలు పౌలు గారు అనుభవించారని తెలిసి కూడా, ఆయనతో తిరగడం చాలా డేంజర్ అని తెలిసి కూడా, ఆయనతో నడవడం చాలా రిస్క్ అని తెలిసి కూడా, ఆయనతో వెళ్ళడం చాలా కష్టం అని తెలిసి కూడా, ఆయనతో ప్రయాణం చేయడం చాలా శ్రమతో కూడుకున్నది అని తెలిసి కూడా తిమోతి పౌలు గారిని వెంబడించాడు. అందుకే ఆయన అంటాడు, నువ్వేం ఆశించలేదయ్యా, నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. పౌలు ఏమైనా ఆశించాడా? ఈ గెహజీలు అంటూ ఆశిస్తారు. గెహజీ ఏం చేశాడు? ఎలీషా దగ్గర ఏదో వస్తుంది, ఏదో లబ్ధి పొందొచ్చు అని. కానీ తిమోతి పౌలు గారిని అలా వెంబడించలే. అన్నీ తెలిసి కూడా, ఒరే ఈయన తెలియదు, డేంజర్ రా, చట్టం బతుకుతుందో తెలియదురా, ఇంటికి వస్తాం లేదు తెలియదురా అని తెలిసి కూడా పౌలు గారిని వెంబడించిన ఒక నిష్కపటమైన విశ్వాసం కలిగిన భక్తుడు తిమోతి. ఈరోజు మనకు అది కావాలి. ఈరోజు మనలో ఆత్మ సంబంధమైన కన్నీళ్లు పుట్టాలి. ఈరోజు మనలో నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసం మొలవాలి. నిష్కపటమైన విశ్వాసం. నీవు ఆశించిన దేవుడు ఇవ్వడం నేను చెప్పట్లా, దేవుని నీవు ఆశించగాని చెప్పట్లా. కానీ ఒకటి, అన్నిటికంటే ముఖ్యంగా ఏమీ కోరకుండా ఆయన నా దేవుడు, ఏ కారణం లేకుండా నేను ఆయన ప్రేమిస్తాను అని నువ్వు ఆయన వెంబడించాలి, ఆయన అనుసరించాలి, ఆయన సన్నిధికి రావాలి. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? మనలో ఏది అర్హత ఉందని ప్రేమించాడా? మనలో ఏ యోగ్యత ఉందని ప్రేమించాడా? ఆయనకి నచ్చే గుణాలు మనలో ఉన్నాయని ప్రేమించాడా? ఏ అర్హత మనలో లేకపోయినా, ఏ యోగ్యత మనలో లేకపోయినా, ఏ మంచితనం మనలో లేకపోయినా, ఏ నీతి మనలో లేకపోయినా దేవుడు మనల్ని ఏం చేశాడు? దేవుడు ప్రేమించాడు. మనలో అన్నీ ఉన్నాయని కాదు, ఏమీ లేకున్నాను ప్రేమించాడు దేవుడు మనల్ని. ఏం చూసి ప్రేమించాడు? మనమైతే ఏదో చూసి ప్రేమిస్తాం. అర్థమవుతుందండి? నా భార్య చెప్పింది, పెళ్ళైన కొత్తలో నేను అడిగాను, నేను పెళ్లి చూపులకు వచ్చాను కదా, నాలో నీకేం నచ్చిందని అడిగాను. అంటే చెప్తున్నాను, అంటే అలాగైనా చేసుకోలేదు కానీ దేవుని చిత్తంలో చేసుకుంది. కానీ మామూలు చెప్తున్నాను, మనుషులకి ఎలాగా నచ్చుతారో ఒక ఉదాహరణగా. నాలో నీకు ఏం నచ్చిందని అడిగితే అంటది, మీ గెడ్డం నచ్చింది అన్నది. అందుకే గెడ్డం తీయట్లేదు. అర్థమవుతుందండి? ఇలా చూడండి, ఏదో ఒకటి నచ్చితేనే కానీ మనం ప్రేమించం, అవునా? కానీ దేవునికి మనలో ఏమి నచ్చిందండి? మనలో ఏముందో దేవుడు ప్రేమించడానికి? ఏమీ లేదు, అవునా కదా? మనలో ఏమీ లేకపోయినా ప్రేమించాడు. అది ఏ ప్రేమ తెలుసా? నిష్కపటమైన ప్రేమ. ఏ ప్రేమ అండి అది? నిష్కపటమైన ప్రేమ. నమ్మదగిన దేవుడని తెలిసి, కార్యములు చేయు దేవుడు అని తెలిసి, దాటిపోనే దేవుడు అని తెలిసి కూడా చాలాసార్లు మనం ఆయన యందు నిష్కపటమైన విశ్వాసం ఉంచలేకపోతున్నాము. ప్రభా, జరిగినా జరగకపోయినా నీవే దేవుడివి, జరిగినా జరగకపోయినా నీతోనే ఉంటాను, నీవే నా సర్వము సమస్తము అని మనం ఆయన వెంబడించలేకపోతున్నాం. ఏదో కోరుతున్నాము, కోరింది జరగకపోతే నిరాశ చెందుతున్నాము. లేదు, తిమోతిలో ఉన్నది నిష్కపటమైన విశ్వాసం. ప్రభా, ఏం వచ్చినా ఏమి రాకపోయినా, నీ నుంచి నాకు ఏ మేలు జరిగినా జరగకపోయినా, నా బ్రతుకాలం అంతా నేను నీ సేవ చేస్తానంతే. నాకు ఒక ఆత్మీయ నాయకుడు నియమించావు, ఆ ఆత్మీయ నాయకుని అడుగు జాడలు నడుచుకుంటూ నేను దేవుని పనిలోనే సాగిపోతాను, నాకు ఇంకేం వద్దు అని తిమోతి తన ఆత్మీయ జీవితంలో అలా ముందుకు సాగిపోయాడు. ఇలాంటి నిష్కపటమైన విశ్వాసము కలిగిన క్రైస్తవులు నేడు దినాల్లో ఉండాలి. ఎక్కువ ఎక్కడ చూసినా ఇదేనండి, ఆయన ఏదో ఆశించడమే,
ఆయన దగ్గర నుంచి ఏదో కోరడమే. కోరొద్దనేది నా ఉద్దేశం కాదు. అదే గురిగా ప్రయాణం చేస్తారు చాలామంది. అదే గురి అండి, అవునా కదా? ఇంక అదే గురండి. అదే గురితో ప్రయాణం చేస్తారు. వారు అనుకున్నది జరగలేదని ఇంక మందిరానికి రారు. వారు అనుకున్నది అవ్వకపోతే ఇంక ప్రార్థన చేసుకోరు. వారు అనుకున్నది జరగకుండా వ్యతిరేకమైన ఏదైనా జరిగితే ఇక భక్తి చేయడం మానేస్తారు, నిరాశపడిపోతారు, దేవునికి దూరం అవుతారు, మునుపు ప్రేమించినట్లుగా ప్రేమించరు. ఇదేంటిది? మనం కలిగి ఉండవలసింది నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసం ఆయన యందు మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న 2 మాటలు. ఒకటి, మనము కన్నీళ్లు కారిస్తే మన కన్నీళ్ళు ఆత్మ సంబంధమైన కన్నీళ్ళై ఉండాలి. రెండవది, మనలో నిష్కపటమైన విశ్వాసము ఉండాలి. ఇవి ఉండాలి. ఇవి చాలా ముఖ్యం. నిష్కపటమైన విశ్వాసము నీవు కలిగి ఉంటే నీవు దేవునికి ఇష్టడు అవుతావు. అబ్రహాము అంతగా గొప్పగా హెచ్చింపబడిన కారణం ఏంటంటే నిష్కపటమైన విశ్వాసం కలిగినోడు అబ్రహాము. దేవుడే నీ వదులుకుంటే ఆశీర్వదిస్తాను అని దేవుడే చెప్పాడు తప్ప నేను వదులుకుంటే నువ్వేమిస్తావు అని అబ్రహాం అడగలేదు దేవుణ్ణి. మీరు గమనించాలి లేఖనాలు. అబ్రహాం అడిగాడా? సరే నేను వదులుకొని వచ్చేస్తాను, నువ్వేమిస్తావు అన్నాడా? దేవుడు చెప్పాడా? దేవుడే అన్నాడు నువ్వు వదులుకొని ఇస్తాను అన్నాడు. ఈ రోజున ఏమి ఆశించి దేవుని వెంబడిస్తున్నారు? ఏమి ఆశించకుండా దేవుని వెంబడించండి. బైబిల్లో యోబు అలాగే ఏమి ఆశించకుండా దేవుని వెంబడించినాడే. అబ్రహాం కూడా అంతే, పౌలు కూడా అంతే. పౌలు గారు ఎవరు? ఆయన రోమా పౌరసత్వాన్ని పొందినోడు. ఆయన మంచి విద్యను నేర్చినవాడు. అర్థమవుతుందండి? ధర్మశాస్త్రమందు శిక్షితుడు, ట్రైనింగ్ తీసుకున్నవాడు ధర్మశాస్త్రం గురించి. అర్థమవుతుందా? అన్ని సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. కానీ దేవుణ్ణి వెంబడించినప్పుడు ఏదో లబ్ధి కోసం వెంబడించాడా? కాదు. నిష్కపటమైన విశ్వాసం ఇలాంటిది మనలో ఉండాలి. ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. మీరు దేవుని నిష్కపటమైన విశ్వాసం కలిగి దేవుని వెంబడిస్తున్నారా లేదా? లేకపోతే ఏదో ఒక ఆశ పెట్టుకొని వెంబడిస్తున్నారా? అసలు మీ హృదయంలో ఉన్న ఆ యొక్క థీమ్ ఏంటి? దేవుణ్ణి ఎలా వెంబడిస్తున్నారు? నిష్కపటమైన విశ్వాసంతోనేనా? నిష్కపటమైన విశ్వాసం దేవుని వెంబడించే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అసలు ఎప్పుడు దేవుని ప్రేమించడం మానరు, ప్రార్థన చేసుకోవడం మానరు, ఆయన పట్ల ఆసక్తి చూపడం మానరు, ఆయన సన్నిధికి రావడం అసలు ఏమీ మానరు. ఇది నిష్కపటమైన విశ్వాసం అంటే. అరే ఈ లోకంలోనే ఆడు మోసగాడో ఆడు మంచోడో తెలియకుండా చాలామంది ప్రేమించి మోసపోతున్నారు. నమ్మకం పెట్టేసుకుంటున్నారు. నమ్మకం, విశ్వాసం. ఆడేదో ఉద్ధరించేస్తాడు, అదే పోషించేస్తాడు. లోకంలో ఎలాంటి ప్రేమ వ్యవహారాలు మనం చూస్తున్నాం కదండి. ఆడేదో నాకు పెట్టేస్తాడు, ఆడే నా లోకం, ఆడే నా సర్వం, ఏదో 2 రోజుల పరిచయానికి నమ్మేసి ఆడు ఏమి ఇవ్వకపోయినా నమ్ముకుని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది లేరా? పురుషులు, స్త్రీలు, యవనస్తురాళ్ళు. మరి మన దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మనం వదిలేస్తాడా? నిష్కపటమైన విశ్వాసం దేవుని మనం వెంబడిస్తే, ఆయన అనుసరిస్తే, ఆయన అడుగుజాలను నడిస్తే దేవుడు మనం విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టడు. మన జీవితాలు అద్భుత ఆశ్చర్యకార్యాలైన చేస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి లోక సంబంధమైన భౌతికమైన కన్నీళ్లు కార్చడం మానేయండి. ఇదిగో ఆత్మ సంబంధ విషయాల కొరకు కన్నీళ్లు కార్చడం ఇప్పటి నుంచి ప్రారంభించండి. నీ ఆత్మీయ జీవితం ఎంతో మూలన పడిపోయింది. ప్రార్థన జీవితం మూలన పడిపోయింది. పరిశుద్ధ జీవితం మూలన పడిపోయింది. భక్తి మూలన పడిపోయింది. ఆసక్తి మూలన పడిపోయింది. దేవుని పట్ల ప్రేమ మూలన పడిపోయింది. కానీ నేటికి కన్నీళ్లు రాని పరిస్థితి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది భౌతికమైన వాటి కోసం కాదు, ఆత్మీయ విషయాల కోసం కన్నీళ్లు కార్చి, ప్రభువా నా ఆత్మీయ జీవితం అయ్యా, నా ఆత్మీయ జీవితం, ఇదిగో నా పిల్లల ఆత్మీయ జీవితాలు, వాళ్ళ రక్షణ ప్రభువా, వాళ్ళ మారు మనసు తండ్రి. అర్థమవుతుందా? దీని కొరకు మనం కన్నీళ్ళు కార్చాలి. ప్రభువా నశించిపోతున్న ఆత్మలయ్యా, త్రోవ తప్పిపోతున్న సంఘాలు ప్రభువా, పేటరేగుతున్న మత ఛాందసవాదులను ఆయన మార్చు ప్రభువా, రక్షణ ఇవి తండ్రి. దీనికోసం మనం కన్నీళ్ళు కార్చాలి. గుర్తుపెట్టుకోండి, దేనికోసం కన్నీళ్ళు కార్చున్నారు ఒకసారి ఆలోచించండి. భూ సంబంధమైన కన్నీళ్ళు వదిలేసుకోండి. మీరు ఆత్మ సంబంధం వాటి కొరకు కన్నీళ్ళు కార్చడం మొదలు పెట్టండి.
మీకు ఏం కావాలో అవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. దేవుడు ముందే చెప్పేశాడు, మొదట నేను, తర్వాత అవన్నీ. మొదట నన్ను వెతకండి, మీకు ఏం కావాలో నేను అవన్నీ ఇస్తాను. నువ్వు ముందు ప్రార్థన చేసుకో, నీ భక్తి కోసం కన్నీళ్ళు గార్చుకో, నీ ఆత్మీయ జీవితం కోసం కన్నీళ్ళు గార్చు, వాటి మీద దృష్టి పెట్టు. దేవుడే సమస్తం చూసుకుంటాడు. రెండవది చెప్పండి, నిష్కపటమైన విశ్వాసం. అర్థమైంది కదా? నిష్కపటమైన విశ్వాసం అంటే ఏంటి చెప్పాను కదా? ఆయన దగ్గర ఏమీ ఆశించకుండా ఆయనను నమ్మడమే. ఆయన దగ్గర ఏమి ఆశించకుండా ఆయన నమ్మడమే, ఆయనను వెంబడించడమే. ఇదే నిష్కపటమైన విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉందాం. ఇలాంటి ఆత్మ సంబంధమైన కన్నీళ్లు గార్చే అనుభవాలు మనం కలిగి ఉందాం. అలా కలిగి ఉండి వారు దేవుని చేత బలపరచబడి దేవుని యొక్క పరిచయలో ఘనమైన కార్యములు పొందినట్లుగా మనం కూడా బలపరచబడి దేవుని నుంచి ఘనమైన కార్యములు పొందుదుము గాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మన వెనుకలు దీవించి ఫలింపచేయును గాక.